మార్పు విద్య నేర్పుడి అని అంటే వారి యొక్క జీవితాల కొరకు వాళ్ళు ఏడ్చేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయేలా చేయాలా, లేదా ఒకవేళ మన కుటుంబం కొరకైనా మనం ఏడ్చేటువంటి వారముగా, అంగలార్పు చేసేటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా మారలేదా, అయితే మన కుటుంబంలో వాళ్ళ మార్పు కొరకు మనము ఏడ్చాలి. ప్రేమైన దేవుని వారలారా, అలాగే మన భర్త మారలేదా, ఏడ్చాలి. భార్య పిల్లలు మారలేదా, ఏడ్చాలి. తల్లిదండ్రులు మారలేదా, ఏడ్చాలి పిల్లలు. అలాగే ఇరుగు పొరుగు వారు మారలేదా, సంఘం మారలేదా, అయితే వాళ్ళ మార్పు కొరకు, మారు మనస్సు కొరకు మనం ఏడ్చేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, మనం ఏడ్చి కన్నీటితో దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మన దేవుడు అది చేస్తాడు. ఈరోజు కాకపోతే రేపైనా అది చేస్తాడు. తప్పకుండా ఆయన నెరవేర్చగలడు అనేటువంటి విశ్వాసముతో నువ్వు ఏడుస్తూ అడగాలి. ప్రేమైన